ఓకే, అందరికీ హలో గైస్. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చూసిన. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఫరీద్ అనే వ్యక్తి జిమ్ ట్రైనర్ అతను. సో ఆ జిమ్లో వచ్చే అమ్మాయిలని ఇస్లాంలకి కన్వర్ట్ చేయాలని ట్రై చేసిందంట. సో ఈ విషయం పోలీసులకు తెలిసి అతని మీద కేసు అయితే నమోదు చేసి వచ్చి డైరెక్ట్ షూట్అవుట్ లేపేశారని ఆ పోస్ట్లో అవుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తే ఆ పోస్టర్ చూడండి. సో ఇలా నిజం ఎంత ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లాస్ట్లో ఈ పోస్ట్ అయితే చూసారు కదా, ఈ పోస్ట్లో ఉన్న ఫ్యాక్ట్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న మిర్జాపూర్ అనే ఏరియాలో జిమ్ ఉందని చెప్పాను కదా, ఆ జిమ్లో నార్మల్గా లేడీస్ జెంట్స్ అందరూ వస్తారు జిమ్ చేయడానికి. సో అక్కడికి వచ్చే లేడీస్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. సో దాని మీద కేసు అయితే నమోదైంది, పోలీసులు వచ్చారు. అక్కడి వరకే కరెక్ట్. ఇది ఏదైతే షూట్అవుట్లో ఆ ఫరీద్ అనే వ్యక్తిని కాల్చారో అదైతే 100% రాంగ్. యాక్చువల్లీ పోలీసు వాళ్ళు వచ్చినాక అతను గన్ తీసుకొని పారిపోవడానికి అయితే ట్రై చేసినప్పుడు పోలీసులు అతని కాలు పైన అయితే షూట్ చేశారు. షూట్ చేయడంతో అతన్ని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించి అతనికి చికిత్సను అయితే అందిస్తున్నారు. అతన్ని చంపలేదు. కొంతమంది అని కాదు, చాలామంది వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం లైక్స్ పొందడానికి సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ ఇవి వైరల్ కావడానికి ఇలాంటి యూజ్లెస్ పోస్టులు అయితే ఇస్తున్నారు. ఇది ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే, ఫస్ట్ ఇది ఒక చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మీరందరూ రియాలిటీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ రియాలిటీస్ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలంటే తెలియాలి, తెలిసి తీరాలి. సో ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ వీడియోస్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.